వెల్కమ్ టు ఇంజనీరింగ్ మెకానిక్స్ క్లాస్. నేను ఈ క్లాస్లో మీకు కొన్ని కాంపోజిట్ సెక్షన్స్కి మొమెంట్ ఆఫ్ ఎనర్షియా కట్టడం ఎలా అన్నది చెప్తాను. దీని ముందు క్లాస్లో నార్మల్ సెక్షన్స్కి మొమెంట్ ఆఫ్ ఎనర్షియా ఎలా కట్టారు, అలాగే ప్యారలల్ యాక్సిస్ థియరము, పెర్పెండిక్యులర్ యాక్సిస్ థియరము దీని ముందు క్లాసెస్లో ఎక్స్ప్లెయిన్ చేశాను. సో మీకు ముందుగా ప్యారలల్ యాక్సిస్ థియరము, పెర్పెండిక్యులర్ యాక్సిస్ థియరము క్లియర్గా మీకు ఐడియా ఉండాలి. సో ఇక్కడ కాంపోజిట్ సెక్షన్, సపోజ్ ఇక్కడ ఒక సెక్షన్ ఇచ్చాడు, ఫైండ్ ద మొమెంట్ ఆఫ్ ఇనర్షియా ఆఫ్ ద ఫిగర్ షోన్ బిలో సో అబౌట్ ఇట్ సెంట్రాయిడల్ యాక్సిస్ ప్యారలల్ టు ద బేస్. సో ఇక్కడ ఒక కాంపోజిట్ సెక్షన్, ఎందుకంటే ఇది ద కాంబినేషన్ ఆఫ్ డిఫరెంట్ రెక్టాంగులర్ సెక్షన్స్. ఇదొక రెక్టాంగిల్, ఇదొక రెక్టాంగిల్, ఇదొక రెక్టాంగిల్, 3 రెక్టాంగులర్ సెక్షన్స్ ఉన్నాయి. ఇక్కడ ఏమన్నాడు, ఫైండ్ ద మొమెంట్ ఆఫ్ ఇనర్షియా. సో మొమెంట్ ఆఫ్ ఇనర్షియా కట్టమంటున్నాడు దీనికి, ఈ కాంపోజిట్ సెక్షన్కి. సో ఎలా కట్టమంటున్నాడు, అబౌట్ ఇట్ సెంట్రాయిడల్ యాక్సిస్. సపోజ్ దీని తాలూకా సెంట్రాయిడల్ యాక్సిస్ సో ఎక్కడో ఉందనుకుందాం. సో సెంట్రాయిడల్ యాక్సిస్ ఇలా ఉంది. సో ఇది సెంట్రాయిడల్ యాక్సిస్ ఎక్స్ఎక్స్, వైవై అనుకుందాం. సో వైవై, దిస్ ఈజ్ ద సెంట్రాయిడల్ యాక్సిస్ అని అనుకుందాం. ఈ సెంట్రాయిడల్ యాక్సిస్ నుంచి, సో సెంట్రాయిడల్ యాక్సిస్ అంటే మనకు మూమెంట్ ఆఫ్ ఇనర్షియా సెంట్రాయిడల్ యాక్సిస్ అంటే బోత్ ఐఎక్స్ఎక్స్ ఐవైవై రెండు కట్టచ్చు. కానీ ఇక్కడ అడిగింది ఏంటి, సో సెంట్రాయిడల్ యాక్సిస్ ప్యారలల్ టు ద బేస్, దీని తాలూకా బేస్ ఇది. సో ఈ బేస్కి ప్యారలల్గా ఉన్న సెంట్రాయిడల్ యాక్సిస్. సో ఈ సెంట్రాయిడల్ యాక్సిస్లో రెండు యాక్సిస్లు ఉన్నాయి, ఒకటి ఎక్స్ యాక్సిస్, రెండు వై యాక్సిస్. సో ఈ బేస్కి ప్యారలల్గా ఉన్నది ఎక్స్ఎక్స్. సో ఇది పర్పెండిక్యులర్గా ఉన్నది వై యాక్సిస్. సో ఇక్కడ మనకు అందు గురించి ఇక్కడ ఏమన్నాడు, బిలో ఫైండ్ ద మొమెంట్ ఆఫ్ ఎనర్షియా అబౌట్ ద సెంట్రాయిడల్ యాక్సిస్ ప్యారలల్ టు ద బేస్. ఈ బేస్కి ప్యారలల్గా ఉన్నదంటే మనం ఓన్లీ ఐఎక్స్ఎక్సే. సో బేస్కి ప్యారలల్గా ఉన్నది ఏంటి, ఎక్స్ యాక్సిస్, కాబట్టి మనం కట్టాల్సింది ఓన్లీ ఐఎక్స్ఎక్సే. సో ఐవైవై కట్టాల్సిన పని లేదు. సో ఐఎక్స్ఎక్స్ కట్టాలి అంటే మనకి ప్యారలల్ యాక్సిస్ థియరంలో మనకి ఫార్ములా ఏంటి, సో మొమెంట్ ఆఫ్ ఎనర్షియా అబౌట్ ద సెంట్రాయిడల్ సెక్షన్, సెంట్రాయిడ్ ప్లస్ ఏ హెచ్వై స్క్వేర్. సో మొమెంట్ ఆఫ్ ఎనర్షియా అబౌట్ ద సెంట్రాయిడల్ అండ్ ఏ హెచ్వై స్క్వేర్. ఇక్కడ మీకు నేను ఆల్రెడీ ముందు క్లాస్లో చెప్పాను నేను. సో ఇక్కడ ఏంటి, ఐఎక్స్ఎక్స్ కట్టినప్పుడు హెచ్వై కావాలి. హెచ్వై అంటే ఇప్పుడు మీకు సపోజ్ ఇక్కడ నుంచి దీని డిస్టెన్స్ అంటే వైలు మనం తీసుకుంటాం కాబట్టి డిస్టెన్సెస్ బిట్వీన్ ద యాక్సిస్లు కాబట్టి, సో దీనికి ఐఎక్స్ఎక్సే కడతాం కాబట్టి మనకి y1 y2. సో దీనికి స్టాండర్డ్గా నేను ఒక ప్రొసీజర్ మీకు డెవలప్ చేస్తాను. సపోజ్ దీనికి ఇక్కడ మనకి ఈ కాంపోజిట్ సెక్షన్ని 3 సెక్షన్స్ కింద పెట్టకూడదు. సో ఈ 3 సెక్షన్స్ని దిస్ ఈజ్ 1, దిస్ ఈజ్ 2, దిస్ ఈజ్ 3 అనుకుందాం. సో ఫస్ట్ మనం ఏరియాలకి తీసుకుందాం. సపోజ్ ఏరియాస్, సో A1, A2, సో A3. సో A1, A2, A3. సో ఇప్పుడు A1 అంటే మనకి ఏదంటే ఇది 120 × 20. సో 120 × 20, దట్ ఈజ్ 120 × 20, దట్ ఈజ్ 120 ఈజ్ ద బి బ్రెడ్త్, డెప్త్ 20. సో ఇప్పుడు దీనికి చూస్తే బ్రెడ్త్ 10, ఇక్కడ మనకి 10 ఇచ్చాడు. సో 10 హైట్ ఎంత అండి, డెప్త్ ఎంత ఇది, సపోజ్ ఇది 20 తీసేయండి, ఇది 10 తీసేయండి. టోటల్ 120లోని 20 + 10 తీసేస్తే 30 తీస్తే దిస్ ఈజ్ 90, దట్ ఈజ్ సో 10 × 90. నెక్స్ట్ A3. సో దీన్ని బ్రెడ్త్ ఎంత 90, డెప్త్ 10th. సో 90 × 10. సో ఇవి బ్రెడ్త్లో, ఇవి డెప్త్లో. సో మీకు క్లియర్గా తెలియడానికి. నెక్స్ట్ ఇక్కడ మనకి ఇక్కడ హెచ్ఎక్స్ కట్టాలి. సో ఇక్కడ నేను ఫార్ములాలో ఏమని చెప్పాను, ఐఎక్స్ఎక్స్కి హెచ్వై స్క్వేర్ కట్టాలి. సో హెచ్వై స్క్వేర్ అంటే ఏంటి, సో హెచ్వై అంటే ఏంటి, వై బార్ మైనస్ వై, దట్ ఈజ్ హెచ్వై1, దట్ ఈజ్ వై బార్ మైనస్ వై1, హెచ్వై2 వై బార్ మైనస్ వై3. సో హెచ్వై3 వై బార్ మైనస్ సో వై3. సో అంటే మనకేంటి వై1, వై2, వై3 కావాలి, దట్ ఈజ్ వై1, సో వై2, సో వై3. సో ఇవి కావాలి. సో వై1 ఏంటి ఫస్ట్ ఆఫ్ ఆల్, సో ఇక్కడ నుంచి మనం తీసుకుందాం స్టాండర్డ్గా. సపోజ్ ఇక్కడ నుంచి మనం స్టాండర్డ్గా తీసుకున్నాం. సో ఇక్కడ నుంచి ఫస్ట్ది మనకి ఎలా వస్తుందంటే ఈ సెక్షన్కి దిస్ ఈజ్
దిస్ ఈజ్ y1. సో దీనికి దిస్ ఈజ్ y2. సో దిస్ ఈజ్ y1. ఓకే, సో దీనికి సో ఇలా తీసుకుంటే దిస్ ఈజ్ y3. సో ఇక్కడ y1, సపోజ్ y1 చూసుకుంటే, సో ఇక్కడ మనకి y1 తీసుకుంటే ఇది మొత్తం 20 అయినప్పుడు ఇక్కడ నుంచి సెంటర్ ఎంత అండి ఇది? సో 10. y1 ఈజ్ ఈక్వల్ టు మనకి సో 10. సో నెక్స్ట్ y2. సో y2 తీసుకుంటే సో ఇది మనకి ఎంత ఉంది? ఇది 90 ఉందని ఇందాక మనం చూసాం. దీనికి 90, దిస్ ఈజ్ 90. సో ఇది 90. సో 90లో ఆఫ్ ఎంత అండి? ఇది 45 అంటే ఇక్కడికి ఇది ఆఫ్ 45. సో ఇది ఎక్కడి నుంచి కదా అంటే ఇది 45, ఇది ఎంత 20. సో 45 + 20 దట్ ఈజ్ 65. నెక్స్ట్ y3. సో y3, సో ఇక్కడి నుంచి ఇది, సో ఇక్కడి నుంచి ఇది ఎంత అండి? సో ఇది 10 అంటే 10లో ఆఫ్ అంటే 5. సో ఇప్పుడు ఎక్కడి నుంచి ఇక్కడికి ఎంత? 120లో 10 తీసేస్తే 110 + 5. ఓకేనా, 110. సో ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత? సో ఇక్కడ నుంచి ఇక్కడికి 110. 120లో 10 తీస్తాను. సో దీనిలోంచి 5 తీస్తాను. లేకపోతే మీరు ఎలా డైరెక్ట్గా తీసుకోండి. ఇది 10 అయినప్పుడు 5 తీస్తే టోటల్గా 120లోంచి 5 తీసేస్తే సో 110 + 5 115. సో ఇప్పుడు మనకు వచ్చేసింది. సో దీని నుంచి ఇప్పుడు మనం ఏం చేయొచ్చు? సో ఆటోమేటిక్గా y1, y2, y3 వస్తుంది కాబట్టి సో y బార్ మనం కట్టేస్తాం. సో y బార్, సో y బార్ ఈజ్ ఈక్వల్ టు a1 y1 + a2 y2 + a3 y3 బై a1 + a2 + a3. సో ఇవి మీకు ఆల్రెడీ a1, a2, a3 ఉన్నాయి. సో y1, y2, y3 ఉన్నాయి. సో y బార్ మనకు కడితే సో దీని ఆన్సర్ 44. సో 28 వచ్చింది. 44.28 mm వచ్చింది. సో ఇప్పుడు hy1, hy2 మనం కట్టేయవచ్చు కదా. సో hy1, సో hy1, సో hy1 ఎంత అండి? hy1 ఈజ్ ఈక్వల్ టు y బార్ మైనస్ y1, దట్ ఈజ్ y బార్ అంటే సో 44.28 మైనస్ 10 దట్ ఈజ్ 34.28. hy2, సో ఇది మాడ్ అనమాట. y బార్ మైనస్ y2 అంటే ప్లస్ ఆర్ మైనస్లు ఏమేమి ఉండవు. సో బిగ్గెస్ట్ మైనస్ ఇక్కడ కూడా 44.28 మైనస్ 65. కానీ మాడ్ ఉంది కాబట్టి ఓన్లీ పాజిటివ్ ఆన్సరే ఉంటుంది, నెగిటివ్ ఆన్సర్లు ఉండదు. ఓకే, నెక్స్ట్ hy3 దట్ ఈస్ 44.28 మైనస్ 115 దట్ ఈజ్ 70.72. సో ఇప్పుడు మనకి hy1 ఇది. ఇప్పుడు ఈ 3 సెక్షన్లకి ఇప్పుడు మనం కట్టమన్నది ఏమన్నాడు? అబౌట్ ద సెంట్రాయిడల్ యాక్సిస్ ప్యారలల్ టు ద బేస్ అంటే ఓన్లీ IXXే మనం కట్టాలి, IYY కట్టకూడదని ఆల్రెడీ డిసైడ్ చేసాం. సో ఇప్పుడు 3 ఆబ్జెక్ట్స్ కాబట్టి ఫస్ట్ IXX1 ఈజ్ ఈక్వల్ టు IG1 + A1 HY1 స్క్వేర్. సో IXX2 IG1 + A2 HY2 స్క్వేర్. IXX3 IG3 A3 HY3 స్క్వేర్. సో IG అంటే ఏంటంటే మనకి BD3/12. సో ఇక్కడ B1 D1, సో దట్ ఈస్ B2 D2/12. సో B3 D3/12 ప్లస్ ఇక్కడ ఇది ఉంది కదా A1 H1 స్క్వేర్. సో A1 H2 స్క్వేర్ ప్లస్ A3 H3 స్క్వేర్. సో ఇవి వేసేస్తున్నాం. సో మనకి B1 D1 ఎంత? మనకి B1 ఫస్ట్ ఎంత ఇచ్చాడు మనకి? సో B1 మనకి 120, D1 20 సో 12 ప్లస్ A1 ఎంత అండి మనకి? సో 2400. ఇక్కడ ఆల్రెడీ మనకి ఇక్కడ కట్టాం. సో 2000, సో 400. సో A2 ఎంత వచ్చింది మనకి? 900. A3 ఈజ్ ఈక్వల్ టు కూడా 900. సో ఇప్పుడు మనకి ఇవి మనం జస్ట్ సబ్స్టిట్యూట్ చేస్తాం. A1 ఈజ్ ఈక్వల్ టు 2400 ఇంటూ సో 34.28. సో A1 స్క్వేర్ H1 స్క్వేర్ కదా, HY1 స్క్వేర్ ఈజ్ ఈక్వల్ 34.21 స్క్వేర్.
సో ఎలా మీరు ఇది సబ్స్టిట్యూట్ చేస్తే అలాగే సో ఇక్కడ B2D2, సో ఇక్కడ B2D2లు ఇచ్చాడు, B2D2, సో అలాగే B3D3. సో ఇలా మీరు ఇవన్నీ కూడా వరుసగా సబ్స్టిట్యూట్ చేసుకొని వస్తే వీటి ఆన్సర్లు సో మనం క్లియర్గా వేసేయవచ్చు. సో ఇది ఎంత వచ్చింది మనకి 2984 mm⁴. సో దిస్ ఈజ్ 99,386 mm⁴. Next one is the 4,086 mm⁴. సో ఇప్పుడు ఫైనల్గా మనకి ఏంటి, IXX ఈజ్ ఈక్వల్ టు IXX1 ప్లస్ IXX2 ప్లస్ IXX3. సో ఈ మూడు మనం సో ఇది ప్లస్ ఇది ప్లస్ ఇది ఈ మూడు కలిపితే మనకు వచ్చే ఆన్సరు సో 8402857 mm⁴. సో వెరీ సింపుల్ ప్రొసీజర్. మీకు తెలియాల్సింది ఏంటంటే ఏమి కట్టాలన్నది ఫస్ట్ ఆఫ్ ఆల్ తెలియాలి. సో సెంట్రాయిడల్ యాక్సిస్ ప్యారలల్ టు ద బేస్. సో ప్యారలల్ టు ద బేస్ IXXే కట్టాలి, IYY కట్టాల్సిన మీరు కట్టినా అనవసరం, అక్కడ వాల్యూ చేయడు. సో ఓన్లీ దీనికి అడిగాడు కాబట్టి IXXలో HY ఉంటుంది. అంటే మీరు కట్టాల్సింది IXX కడుతున్నప్పుడు Y బార్ కట్టాలి. సో Y బార్కి కావాల్సిన సో Y1 Y2 Y3, సో A1 A2 A3, అలాగే HY1 HY2 HY3. సో ఇలా మనం చేసుకొని రావాలి. సో నెక్స్ట్ ఇక్కడ చూద్దాం. సో ఫైండ్ ద మూమెంట్ ఆఫ్ ఎనర్షియా అబౌట్ YY యాక్సిస్. YY యాక్సిస్ అంటే ఇక్కడ ఎక్కడ ఉంటుందండి YY యాక్సిస్? సో దీన్ని మనం ఎక్కడో దగ్గర తీసుకోవచ్చు YY యాక్సిస్. సపోజ్ సో ఇది ఎలా అనుకుందాం, ఒక యాక్సిస్ అనుకుందాం. సో XX ఇది YY అనుకుందాం. సో YY యాక్సిస్ ఓకే. సో ఇదిలా అనుకుందాం. ఇప్పుడు అబౌట్ YY యాక్సిస్ అంటే IYY కట్టాలి. సో IYY కట్టాలి. IYYకి ఫార్ములా ఏంటి, IG ప్లస్ AHX². సో అంటే మనం ఏం కట్టాలి, X బార్ కట్టాలి. X బార్ కట్టాలంటే ఏం కావాలి, X1 X2 X3 కావాలి, అలాగే A1 A2 A3 కావాలి. సో ఇవి వచ్చేస్తే X1 X2 X3 A1 A2 A3 వచ్చేస్తే X బార్ మనం కట్టేస్తాం. X బార్ కట్టేస్తే ఆటోమేటిక్గా మనకి ఏం తెలుస్తుంది, సో X బార్ కట్టేసామంటే ఆటోమేటిక్గా మనకి H. సో X బార్ కట్టేస్తే మనకి ఇక్కడ ఓకే, ఇక్కడ నేను చేస్తాను. సో ఇవి మనం తీసుకుందాం. ఓకే, సో ఇప్పుడు X1 X బార్ కట్టాలి. H1 ఈజ్ ఈక్వల్ టు, సో ఇక్కడ నుంచి నేను తీసుకుంటున్నాను. సో ఇక్కడ నుంచి ఫస్ట్ ఈ పార్ట్ ఎలా తీసుకున్నాం, సో ఇక్కడ నుంచి ఇక్కడికి. సో దిస్ ఈజ్ ఇది. సో ఇక్కడ నుంచి తీసుకుంటే దిస్ ఈజ్ X1, సో దిస్ ఈజ్ X2, దిస్ ఈజ్ X3. సో X1 X2 X3. సో X1 ఎంత అండి మనకి ఇది, సో ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత, సో దీనికి కావాలంటే ఎక్స్టెన్షన్ చేస్తున్నాను నేను. సో ఇప్పుడు ఇది ఎంత, సో ఇక్కడ నుంచి ఇక్కడికి ఇది 120. సో 120లో ఆఫ్ ఇది 60. సో 60లో ఇది 40 కాబట్టి ఇది ఎంత అండి, ఇది మధ్యలో ఇది 10. సో 10 కదా ఇచ్చాడు మనకి. ఓకే, సో ఇది 10. సో 10 అంటే సో ఇది 120లో ఇది 60 ప్లస్ ఇది 30, సో 70. X1 ఈజ్ ఈక్వల్ టు 70. నెక్స్ట్ X1 కాదు, X1 ఈజ్ ఈక్వల్ టు 70. నెక్స్ట్ ఇది, సో ఇది ఎంత అండి, ఇది 10 కదా, దీనిలో ఆఫ్ 5, ఇది 30. సో 5 + 30 35. నెక్స్ట్ X3 ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత, ఇది 40. సో 40లో ఆఫ్ 20. అలాగే A1లో, సో A1 ఎంత, సో దిస్ ఈజ్ 120 ఇంటూ డెప్త్ 10. సో A1 120 ఇంటూ డెప్త్, దట్ ఈజ్ 120 ఇంటూ 10. సో A2 దిస్ ఈజ్ 10. ఈ హైట్ ఎంత, సో ఇది మనకి ఇక్కడ 10 పోయింది, ఇక్కడ 10, ఇక్కడ సో 10 పోయింది. ఇక్కడ చూద్దాం ఒకసారి. సో దిస్ ఈజ్ ఇది 10. ఇక్కడ ఈ పార్ట్ ఎంత అంటే ఇది ఇందులో నుంచి ఇది 10 తీసేస్తే ఇది 70 వస్తుంది. ఓకే, 70 ఇంటూ 10. సో దట్ ఈజ్ 10 ఇంటూ, సో ఇది ఫస్ట్ వేయాలి, ఇది 10 ఇంటూ
70. So A3. Next A3, this is 40 into 10. That is 40 into 10. ఓకే, ఇప్పుడు మనకి ఎక్స్ బార్ కట్టేద్దాం. ఎక్స్ బార్ అంటే ఏంటి? A1 x1 ప్లస్ A2 x2 ప్లస్ A3 x3 బై A1 ప్లస్ A2 ప్లస్ A3. మనకి ఇక్కడ A1 ఉంది, A2 ఉంది, A3 ఉంది, x1 ఉంది, x2 ఉంది, x3 ఉంది. జస్ట్ మనం ఏం చేయాలి? సో మనకి ఇక్కడ నేను x1 తప్పు వేసాను, ఒకసారి చూడండి. ఇది 70 వేసాను. సో ఇది 60, ఇది 30. 60 ప్లస్ 30 90. నేను చెప్పాను కానీ ఇక్కడ వేయడం తప్పు వేసాను. ఓకే, సో ఇంకా కావాలంటే 30 ప్లస్ 60 దట్ ఈస్ 90. సో ఇక్కడ మనకు అన్నీ ఉన్నాయి. ఓకే, x1 ఉంది, x2 ఉంది, x3 ఉంది, x1 x2 x3 A1 A2 A3. సో ఇవన్నీ ఉన్నాయి కాబట్టి x బార్ మీరు క్యాలిక్యులేట్ చేస్తే దట్ ఈస్ 61.1 mm. సో ఇప్పుడు 61.1 mm వచ్చింది కాబట్టి ఇప్పుడు మనం ఏం కట్టాలి? hx1 ఈజ్ ఈక్వల్ టు x బార్ మైనస్ x1, hx2 x బార్ మైనస్ x2, hx3 x బార్ మైనస్ x3. సో మనకి h బార్ ఉంది, x బార్ ఉంది, x బార్ ఉంది, దానిలోంచి x1 ఒకటి తీసేస్తే 61.1లోంచి 90 తీసేస్తే ఇక్కడ మనం ప్లస్ వచ్చినా మైనస్ వచ్చినా సో ఒకటే వేస్తాం. దట్ ఈస్ 28.9. సో ఇది 26.1, దిస్ ఈజ్ 41.1. ఓకే, సో ఎంత? 61లో నుంచి సో 20 తీసేస్తే 61లోంచి 20 తీస్తే 41. సో ఇప్పుడు మనం ఏం కట్టాలి? IYY కదా. సో IYYకి ఫార్ములా మూడు కాంపోజిట్స్ ఉన్నాయి కాబట్టి సో IYY, IYY1, IYY2, IYY3. సో IYY1 అంటే IYYకి ఫార్ములా ఏంటి? DB3. సో DB3/12 ప్లస్ AHX1 స్క్వేర్. సో ఇది D1 B1. అలాగే D2 B2/12 ప్లస్ A2 AH2x స్క్వేర్. సో D3 B3/12 ప్లస్ A3 AX3 స్క్వేర్. సో మనకి ఇక్కడ క్లియర్గా ఇచ్చాము. సో AVD. సో ఇవన్నీ కూడా బీలు, ఇవి డీలు. సో ఇవన్నీ బీలు, ఇవి డీలు. సో ఇక్కడ మీరు సబ్స్టిట్యూట్ చేసేయాలి. దట్ ఈస్ 10 into 120 క్యూబ్. చూడండి ఇక్కడ మనకి సో ఇది బీకి ఇది డీ కాబట్టి 10 into 120 క్యూబ్. 120 క్యూబ్ బై 12 ప్లస్ AH స్క్వేర్ అంటే ఏరియా. సో 1200. సో ఏరియాలు మనం ఆల్రెడీ కట్టాం. ఇంటూ AH స్క్వేర్ 28.9 హోల్ స్క్వేర్. నెక్స్ట్ సో 70 into 10 క్యూబ్ బై 12 ప్లస్ 700 into 26.1. ఎందుకంటే 700 ఎలా వచ్చింది మనకి ఇక్కడ? సో 10 into 70 ఇది 400. సో ఇక్కడ మీరు క్లియర్గా సో అవే నేను ఇక్కడ వేస్తున్నాను. ఓకే, నెక్స్ట్ ఏంటి? 10 into 40 క్యూబ్ బై 12 ప్లస్ 400 into 41.1 స్క్వేర్. సో ఇవన్నీ మనకి ఇప్పుడు IYY ఈజ్ ఈక్వల్ టు IYY1 ప్లస్ IYY2 ప్లస్ IYY3. సో ఇవన్నీ మనం క్యాలిక్యులేట్ చేసి ఇవన్నీ కలిపేస్తే ఆటోమేటిక్గా మనకు వచ్చే ఆన్సర్. సో దట్ ఈస్ ఇది మనకి ఎంత? 24. సో 24.42 into 10 to the power of 5. This is 4.82 into 10 to the power of 5. This is 7.29 into 10 to the power of 5. సో ఈ మూడు కలిపితే మనకు వచ్చేది సో 36.537 mm to the power of 4. ఓకే, సో ఇవన్నీ మీరు కట్టాలి. సో ఇక్కడ ఏంటంటే మీరు ఏం కట్టాలి అన్నది డిసైడ్ చేయడం అన్నది వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఇక్కడ మొమెంట్ ఆఫ్ ఎనర్జీ అబౌట్ ద వై యాక్సిస్ అడిగాడు, అబౌట్ ద బేస్ అడగలేదు, అబౌట్ ద సో చాలామంది ఏం కట్టాలో తెలియక అలా ఉంది. వై యాక్సిస్ అంటే IYY అంతే. సో IYY కావాలంటే ఎక్స్ బార్ కావాలి, YY కావాలంటే ఎక్స్ బార్ కావాలి. ఓకే, నెక్స్ట్ ప్రాబ్లంలో చూద్దాం.
దిస్ ఈజ్ ద సి సెక్షన్. ఓకే. సో ఇక్కడ ఈ ప్రాబ్లంలో మనకి ఏంటంటే, సో ఫైండ్ ద మూమెంట్ ఆఫ్ ఎనర్షియా అబౌట్ సెంట్రాయిడల్ యాక్సిస్. సో ఇక్కడ ఎలాగే ఇక్కడ ఏమి బేస్ నుంచి అని కానీ ఎక్స్ యాక్సిస్ నుంచి అని కానీ వై యాక్సిస్ నుంచి అని కానీ మనకి ఏమీ ఇవ్వలేదు. సో ఏమీ ఇవ్వకుండా ఫైండ్ ద మూమెంట్ ఆఫ్ ఎనర్షియా అబౌట్ ద సెంట్రాయిడల్ యాక్సిస్. అబౌట్ ద సెంట్రాయిడల్ యాక్సిస్ అంటే మనం బోత్ ఐఎక్స్ఎక్స్ అండ్ ఐవైవై రెండు కట్టాలి. సో కానీ ఇక్కడ మళ్ళీ మీరు చూడండి, ఐఎక్స్ఎక్స్ కట్టాలి, ఐవైవై కట్టాలి. కానీ ఈ డయాగ్రామ్ మీరు చూస్తే ఇది ఎలా ఉంది, సిమెట్రిక్ డయాగ్రామ్. సిమెట్రిక్ అంటే ఇది అబౌట్ ద ఎక్స్ యాక్సిస్ ఎలా చూస్తే సో రెండు వైపులా ఒకేలా ఉంది. వై యాక్సిస్ నుంచి చూస్తే మాత్రం రెండు వైపులా ఒకలా లేదు. కానీ సో దిస్ ఆబ్జెక్ట్ ఈస్ ఛానల్ సెక్షను. ఛానల్ ఈజ్ సిమెట్రిక్ అబౌట్ ఎక్స్ యాక్సిస్ కాబట్టి వీ క్యాన్ క్యాలిక్యులేట్ ఓన్లీ ఎక్స్ బార్ ఓన్లీ. ఓకేనా. సో వై బార్ జీరో అవుతుంది అనమాట. ఓకేనా. వై బార్లు మనకి జీరో అయిపోతాయి. ఓకే. సో ఓన్లీ మనకి వై బార్ సో నాట్ పాసిబుల్. సో వై బార్ నాట్ పాసిబుల్. సో మనకి ద సెక్షన్ ఇఫ్ ఎనీ సెక్షన్ ఈజ్ సిమెట్రిక్ అబౌట్ దట్ యాక్సిస్ విత్ ఎనీ యాక్సిస్ ఇట్ సెంట్రాయిడ్ ఓన్లీ లైస్ ఆన్ దట్ యాక్సిస్ ఓన్లీ అనమాట. ఏదైతే ఏ యాక్సిస్ మీద నుంచి అయితే ఇది ఏ యాక్సిస్ మీద నుంచి అయితే ఇది సిమెట్రికల్ అవుతుందో సో దాని సెంట్రాయిడ్ అన్నది ఆ యాక్సిస్ మీదే ఉంటుంది. అంటే ఎక్స్ బార్ మాత్రమే. ఇది ఎక్స్ యాక్సిస్ మీద సిమెట్రికల్ కాబట్టి దాని తాలూకు ఎక్స్ బార్ మాత్రమే కట్టగలము, వై బార్ కట్టలేము. సో ఇప్పుడు మళ్ళీ మనకి చిన్న మోడిఫై చేద్దాం. ఐఎక్స్ఎక్స్కి ఫార్ములా ఏంటి, ఐఎక్స్ఎక్స్కి ఐజీ ప్లస్ ఏ వై స్క్వేర్ హెచ్వై స్క్వేర్. ఓకే. ఏహెచ్ వై స్క్వేర్. మరి ఇక్కడ ఏమవుతుంది, వై బార్ లేనప్పుడు హెచ్వై ఎలా వస్తుంది. సో వై1 0, వై2 0, వై3 0, అలాగే వై బార్ 0. సో అందు గురించే మనకి ఇక్కడ ఇది ఏమైపోతుంది, ఈ టర్మ్ మనకి ఉండదు. ఎందుకంటే వై బార్ మనకు కట్టడం అవ్వలేదు కాబట్టి ఈ టర్మ్ మనకు ఉండదు. సో అదే ఎక్స్ యాక్సిస్ చూద్దాం. ఐఎక్స్ఎక్స్ ఐవైవై. సో ఐవైవైకి అంటే ఐజీ ప్లస్ హెచ్ఎక్స్ స్క్వేర్. సో ఇక్కడ హెచ్ఎక్స్ స్క్వేర్ అంటే మనం ఎక్స్ బార్ కట్టగలుగుతున్నాం కదా. ఎక్స్ బార్ కడుతున్నాం అంటే x1 ఉంటుంది, x2 ఉంటుంది, x3 ఉంటుంది కాబట్టి ఇది మనం కట్టగలం. సో అంటే ఐవైవై ఫుల్ టర్మ్ కడతాం, ఐఎక్స్ఎక్స్ హాఫ్ టర్మ్. ఎందుకంటే వై బార్ మనం కట్టలేం కదా ఓన్లీ, ఎందుకంటే ఇది ఎక్స్ యాక్సిస్ మీద సిమెట్రిక్ కాబట్టి ఎక్స్ బారే ఉంటుంది. సపోజ్ ఐ సెక్షన్ ఉందనుకోండి, సపోజ్ ఒక ఐ సెక్షన్ ఉందంటే అది వై యాక్సిస్ మీద సిమెట్రిక్ ఉంటుంది. అప్పుడు ఓన్లీ వై బార్ మనం కట్టగలం. అప్పుడు ఐఎక్స్ఎక్స్ మాత్రమే రెండు టర్మ్లు పాసిబుల్ అవుతాయి, ఐవైవై ఓన్లీ సింగిల్ టర్మ్తో పాసిబుల్ అవుతుంది. సో మీరు ఎక్కడి నుంచి గుర్తుపెట్టుకోండి, ఏ యాక్సిస్ మీద నుంచి అయితే సిమెట్రిక్ ఉందో ఎక్స్ యాక్సిస్ నుంచి సిమెట్రిక్ ఉంది కాబట్టి ఎక్స్ యాక్సిస్ మీద నుంచి సిమెట్రిక్ ఉంటే ఎక్స్ బారే కట్టగలం. ఐఎక్స్ఎక్స్లో సింగిల్ టర్మే వస్తుంది. ఎక్స్ బార్ కడతాం, సింగిల్ టర్మ్ ఐఎక్స్ఎక్స్ సింగిల్ టర్మ్. ఐవైవైలో సో ఇక్కడ ఇది వస్తుంది కాబట్టి మనం ఇప్పుడు దీనికి మనం మామూలుగా చూద్దాం. సో ఇప్పుడు ఫైండ్ ద మూమెంట్ ఆఫ్ ఎనర్షియా. సో ఇప్పుడు మనకు తెలిసిపోయింది కదా. సో ఒకదానికి ఒక టర్ము నార్మల్గా. సో ఐఎక్స్ఎక్స్ సో ఏలు తీసుకుందాం. సో A1 A2 సో A3. సో A1 A2 A3. సో ఇది ఎలా తీసుకుందాం. సో A1 మనకి ఎంత, సో 40. సో A1 ఈజ్ ఈక్వల్ టు, సో మనకి A1 ఈజ్ ఈక్వల్ టు దిస్ ఈజ్ 50 × 9, దట్ ఈజ్ 50 × 9. సో 50 × 9, 50 × 9 దట్ ఈజ్ 450. నెక్స్ట్ సో ఇది ఎంత అండి, ఇది ఎంత, సో ఇది 100. సో ఇది ఇక్కడ 9 పోయింది, ఇక్కడ 9 పోయింది, 18 పోయింది అంటే 72. సో ఇది 6 × 72. సో 6 × 72 దట్ ఈస్ 432. నెక్స్ట్ ఈ పార్ట్ తీసుకుందాం. సో దట్ ఈస్ 50 × సో ఈ పార్ట్ సేమే కాబట్టి దీనికి A1 ఈజ్ ఈక్వల్ టు A3. ఓకే. సో సేమ్ ఇది అది ఒకటే కాబట్టి ఇది రెండు ఒకటే. సో నెక్స్ట్ x1 ఎక్స్ బార్ కట్టాలి కదా, x1 x2 సో x3.
సో సపోజ్ దీనికి తీసుకుంటే సో దిస్ ఈజ్ ఇది x1 తీసుకుంటే సో ఇక్కడ ఇది రెండు సెక్షన్లో ఒకటే కాబట్టి ఈ రెండు ఒకటే వస్తుంది. x1 తీసుకుంటే ఇది 50 కాబట్టి సో దిస్ ఈజ్ 25. ఇది ఎంత వస్తుంది? ఇది 6 కాబట్టి 3. x2 ఈజ్ ఈక్వల్ టు 3. ఇది 25, x3 కూడా 25, ఇది 3. సో మనం x బార్ కట్టాలి కాబట్టి x బార్ ఈజ్ ఈక్వల్ టు a1 x1 ప్లస్ a2 x2 ప్లస్ a3 x3 బై a1 ప్లస్ a2 ప్లస్ a3. సో ఇది నేను కడుతున్నాను. ఓకే, సో ఈ వాల్యూస్ అన్నీ a1 a2 a3 సో అలాగే x1 x2 x3 ఇవన్నీ వేసి సో దీనిలో వేస్తే మనకు వచ్చింది 17.2 mm 17.86 mm వచ్చింది. సో 17.86 mm వచ్చింది. సో ఇది వచ్చింది కాబట్టి ఇప్పుడు నేను ఏం కట్టవచ్చు? hx1 hx2 hx3 hx1 అంటే ఏంటంటే మనకి 17.86. సో 17.86 మైనస్ 25 86 మైనస్ 25 hx2 17.86 మైనస్ 3. సో hx ఈజ్ ఈక్వల్ టు hx3 కాబట్టి సో మైనస్ 25 దట్ ఈజ్ 7.13. ఇది 17.86 మైనస్ 3 దట్ ఈజ్ 14.86. సో hx ఇది hx3 కూడా. సో ఇప్పుడు నేను ixx కడతాను. ఓకే, ixx ఫస్ట్. సో ixx ఈజ్ ఈక్వల్ టు ixx సో 2 ఇంటూ ixx1 అని వేసుకోవచ్చు కదా. అలాగే 2 ఇంటూ సో ixx1 ప్లస్ ixx2. సో ixx1 ఎంత అంటే సో ఐజీఏ మనకి. ఓకే, సో ఐజీ దట్ ఈజ్ ఇక్కడే డైరెక్ట్గా వేసేస్తాను నేను. సో 2 ఇంటూ ixx1 అంటే సో b1 d1 క్యూబ్ బై 12 ప్లస్ b2 d2 క్యూబ్ బై 12. సో ఎందుకు ఇక్కడ ఏహెచ్ టర్మ్లు ఎందుకు లేవని మీకు చెప్పాను. సో ఏహెచ్ టర్మ్లో ixx టర్మ్లో మనకి సో ఐజీ ప్లస్ ఏహెచ్వై స్క్వేర్ మనకి వై బార్ లేదు కాబట్టి మనకి ఆటోమేటిక్గా ఈ టర్మ్ పోయి సో అందుగురించి నేను ixx1 ix2 డైరెక్ట్గా వేస్తాను. సో ఇది మీకు ఎంత వచ్చింది? మీకు ఇది మీరు క్యాలిక్యులేట్ చేస్తే ixx1 మనకి ixx1 21 సో 2144984 mm to the power of 4. నెక్స్ట్ ఐవైవై. సో ఐవైవై అంటే ఐవైవై1 ప్లస్ ఐవైవై2 ప్లస్ ఐవైవై3. సో మనకి ఈ రెండు సేమే కాబట్టి సో రెండు డైరెక్ట్గా వేసుకుందాం. 2 ఇంటూ ఐవైవై1 ప్లస్ ఐవైవై3 వైవై2 3 కాదు 2 ఇంకా ఐవైవై2. సో ఐవైవై1కి మనకు ఫార్ములా ఏంటి? ఐజీ ప్లస్ ఏహెచ్ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఇంటూ 2 కదా ఇది. సో అలాగే IG2 ప్లస్ A2 hx2 స్క్వేర్. ఓకే, సో ఇప్పుడు మనకి 2 ఇంటూ ఐజీ అంటే ఏంటి? బీడీ క్యూబ్. సో డీబీ క్యూబ్. సో డి ఇంటూ డీబీ క్యూబ్ బై 12 A1 hx1 స్క్వేర్ ప్లస్ డీబీ క్యూబ్. సో క్యూబ్ బై 12 d1 b1. సో ఈ ప్లస్ A2 AHX2 స్క్వేర్. సో ఇవన్నీ కూడా మీరు సాల్వ్ చేయండి. సో ఇవన్నీ కూడా మనకి అన్ని D1 B1లు ఇవన్నీ కూడా మనకి ఇక్కడ ఉన్నాయి. సో దీన్ని బట్టి మీరు D1లో B1లో సో ఇది బీలు ఇవి డీలు వేసుకొని ఇవన్నీ మీరు సాల్వ్ చేసుకుంటే ఆటోమేటిక్గా మీకు ఆన్సర్ ఐవైవై ఈజ్ ఈక్వల్ టు సో ఐవైవై ఈజ్ ఈక్వల్ టు 3429 38.9 mm
టు ద 4. సో మీరు ఇవి ట్రై చేయండి. నేను క్యాలిక్యులేషన్స్ చేసి నేను మీకు డైరెక్ట్గా ఆన్సర్లు వేశాను. సో ఇక్కడ మీకు ఏంటంటే ఓన్లీ సో అబౌట్ సెంట్రాయిడల్ యాక్సిస్ అయినప్పుడు ఏం చేయాలి, సిమెట్రిక్ అయినప్పుడు ఏం చేయాలి అన్నది కూడా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. దాన్ని బట్టి మీరు 1-2 సార్లు ఆ కాన్సెప్ట్లు చూసుకొని మీరు ఈ ప్రాబ్లమ్స్ చేయండి. Thank you for watching this video. Please subscribe this channel and click on bell icon to get the notifications for the upcoming classes. And share this